హాయ్ అండి. అందరికీ నమస్తే. 'రొమాంటిక్ రాక్షసుడు' పార్ట్ 3. ఒక్కసారిగా కార్లో నుంచి దిగిపోతుంటే నా చెస్ట్ వాడి గుండెకి తగిలింది. మా పెదాలు కూడా టచ్ అయ్యాయి. నా ఫస్ట్ కిస్ ఇలా ఫేక్ అయ్యింది. ఇలాంటి బీస్ట్ గాడికేంటి అని నా ఆశలు నీళ్లు కారాయి. ఏదో షాక్ కొట్టిన ఫీలింగ్ నాలో. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే సైడ్ స్మైల్ ఇచ్చాడు. అబ్బా! ఏమున్నాడ్రా బాబు! ఈ స్మైల్‌కి తెలంగాణలో ఏ ఆడపిల్లైనా పడి చచ్చిపోతుంది. నేనెంత అనిపించింది. అంత అందంగా ఉన్నాడు బాబు. గర్ల్స్ బ్యూటీ తెలిసిన నాకు బాయ్స్ ఎవరైనా హ్యాండ్సమ్‌గా ఉంటే మా అప్పనే అన్న ఫీలింగ్ నాది. బట్ ఇప్పుడు ఈ రౌడీని చూశాక ఇంకొక అబ్బాయి ఉన్నాడు అనిపించింది. అలాగే చూస్తుంటే నా ఫేస్ మీద చిటికెలు వేశాడు. అదురుకొని చేప పిల్లలా గిజగిజలాడాను. బికాస్ వాడు రాళ్ళు కొట్టే హ్యాండ్ నా స్మూత్ బెల్లీపై ఉంది. వదులు, నన్ను వదులు, ఎంతమందిని టార్చర్ చేస్తావే, వేలిడంత లేవు అని అన్నాడు నాపై చూస్తూ. నీ వేలు నా అంత హైట్ ఉందా అని తింగరగా వాగేసరికి అలానే ఎత్తుకుని నన్ను కాల్లో కుదేశాడు. రేయ్ సచ్చినోడా, ఎవడ్రా నువ్వు, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు, ఎవడ్రా నువ్వు, రౌడీనా అని రాగం తీశాను. మమ్మీ, అప్ప, పోలీస్ అంకుల్, సెక్యూరిటీ, హలో మనుషులు, హెల్ప్ హెల్ప్ అని అరిచా గట్టిగా. మన వాయిస్ డిటిహెచ్ కదా. నాకు సీట్ బెల్ట్ కూడా పెట్టేసి ఫాస్ట్గా వచ్చి అతను కారులో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. ఏయ్ అప్ప మమ్మ అని అరిచాను. అసలు నా మాటలు కేర్ చేయకుండా నా వైపు చూస్తూ కారుని రోడ్ నెంబర్ 10లో ఉరికిస్తున్నాడు. ఎంత అరిచినా వినడం లేదు. ఏమైందిరా, రౌడీవా, ఎవరు నువ్వు అని నా ఫోన్ కోసం చూసుకున్నాను. బ్యాగ్ జాతరలో వదిలేసింది గుర్తొచ్చింది. ఓ గాడ్ అని చుట్టూ చూశాను. అక్కడ బ్లాక్ ఆంటీ కనిపించింది. హలో ఆంటీ అని అరిచాను. ఆవిడకి కూడా వినిపించలేదు. రేయ్ గుర్రం, నువ్వు అని నా చేతులతో లాగితే అందలేదు. ఎందుకంటే మనవి కొంచెం పొట్టి చేతులు అని అర్థమయ్యింది. నా హ్యాండ్ మీద కోపం వచ్చి కాళ్ళతో వాడిని తన్నాను. హై హీల్స్తో గిచ్చాను. చిన్నగా నవ్వాడు. ఇంకా భయమయ్యింది. అంటే ఇప్పుడు వీడు నన్ను రేప్ చేస్తాడా, చిచి అని లోపల అనుకోబోయి పైకి అనేశాను. నా వైపు చూసి కన్ను కొట్టాడు. ఏ బీస్ట్, ఏ ఎవరు నువ్వు అని అరిచాను గట్టిగా. పాకెట్లో నుంచి గన్ తీసి ముద్దిచ్చాడు. నా వైపు చూశాడు. నాకే భయం వేసింది. నా దగ్గర కూడా గన్ ఉంది అని అన్నాను. నా నోట్లో పెట్టాడు. మూ మూ అని గింజుకుంటూ ఉంటుంటే ముద్దే కదా ఇస్తాను, వెయిట్ అని గట్టిగా గాడ్జిల్లాలా అరిచాడు. ఈసారి 2 కాళ్ళతో తన్ని బీస్ట్ అని అరిచాను. అరిచావంటే తంతాను అని గొణికేసరికి సీట్ బెల్ట్ తీసి నన్ను లాక్కొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. పిచ్చ షాక్ అయ్యాను. అలాగే చూస్తూ ఒక హ్యాండ్తో డ్రైవ్ చేస్తూ మరొక హ్యాండ్తో నన్ను హోల్డ్ చేస్తున్నాడు. వీడి పవర్ అనుకుని, రేయ్ వదులుతావా లేదా, వదలను పొట్టి, పొట్టా, నేను నా హైట్ ఎంతో తెలుసా నీకు, కయ్యమని అరిచాను జాలీగా కళ్ళు ఊపుకుంటూ. మరి కాదా పొడవా, హైట్ ఎంత, 5'2" అని గర్వంగా చెప్పాను. మరి మీ మదర్ది, మా మమ్మీది 5'8", మరి మీ అప్పాది, మా అప్పాది 6 feet హైటు అని చాలా గర్వంగా చెప్పాను. మరి తమరిదేంటో అని అడిగాను. 52 అని అన్నాడు. ఇక నా గాలి తుస్సిన పోయింది. సర్లే, ఇప్పుడు పొట్టి పొడవు టాపిక్లు ఎందుకు లేండి బీస్ట్ గారు. అసలు మీరెవరు, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వెళ్తున్నారు, కిడ్నాప్ చేసి మా అమ్మ దగ్గర మనీ అడుగుతారా. నాకు నీడ్ లేదు. ఐ హ్యావ్ మోర్ దెన్ మనీ. ఏమో పాకెట్ మనీ కోసం అడుగుతారేమోనని నేను కోఆపరేట్ చేస్తాను, షేర్ చేస్తారా అని అడిగాను. నా వైపు గుర్రుగా చూసి, అసలు నిన్ను మీ పేరెంట్స్ ఎలా భరిస్తున్నారే పొట్టిదానా. హలో బీస్ట్, ఏదైనా అను పడతాను, బట్ పొట్టి అంటే మాత్రం ఐ కాంట్ అని వేలు చూపించా. వెంటనే ఫింగర్ని లీక్ చేశాడు. దొంగ మొహమ్మోడు, చీ యాక్తూ అని వేలు స్మెల్ చూసుకున్నాను. సో పర్లేదు, గురుడికి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదులే అని అనుకుని తీరిగ్గా బీస్ట్ వైపు చూశాను. సైట్ కొట్టింది చాలే కానీ ఇక ఐ స్టాండ్ మీద చేతి, నాకేదో అవుతుంది. ఏమవుతుంది బీస్ట్, ఇంకొకసారి బీస్ట్ అంటే నోస్ కట్ చేస్తా. అసలు ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండవా, నీ టంగ్ అంత దురదగా ఉందా, ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేవా అని అన్నాను. ఉండను, నేను అస్సలు ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేను.
నేను మా మేనత్తలాగే నోటి దురద ఉందంట తెలుసా అని ఎటో చూస్తూ అనేశాను. వెంటనే వాడి చూపుల్లో ఏదో డిఫరెంట్ తెలిసింది. సైలెంట్ అయ్యాడు. మనం మాత్రం ఏదేదో వాగుతూనే ఉన్నాము. ఐస్ క్రీం వాడు మరొకడు ఎదురుగా వస్తున్నాడు. వాడి వైపు ఆశగా చూసా కొనిపెడతాడేమో అనుకుని. చండాసురుడు కదా! నో కొనివ్వలేదు. మూతి ముడుచుకుని కూర్చున్నా. ఏదో స్కూల్ పిల్లాల్లా. బట్ అసలు మన వల్ల కాలేదు. బీస్ట్ వైపు చూశాను. మా మమ్మీలానే ఉన్నాడు. ఆవిడ పక్కన కూర్చుంటే అసలు మాటలు ఉండవు. నేనింత పెద్దదైనా కూడా కామ్‌గా ఉండాలి. అదే నాకు బోలెడంత చిరాకు. అసలు మన టంగ్ నార్మల్‌గానే ఉండదు. నిజం చెప్పాలి అంటే రోజుకి మిలియన్స్‌లో మాటలు నాకు బయటకు వస్తాయి. మన బ్రెయిను ఒక హాఫ్ డేలో ఎన్ని ఐడియాలు వస్తుంటాయి. అసలు నేను ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా అసలు ఏ సీఎంనో అవ్వాల్సిన దాన్ని. తొక్కేస్తున్నారని వాగుతూనే ఉన్నాను. నోర్మీ అని టంగున వినిపించింది చందాస్ వాయిసు. హలో చందాస్! ఏమైంది? నా బ్రెయిన్ యూజ్ చేసుకుంటావా? ఏదైనా ఐడియా కావాలంటే అడుక్కో చెప్తాను. ఓకే ఫైన్. మన ఇండియా ఫస్ట్ సీఎం ఎవరు? ప్రతిభా పాటిల్. నా వైపు గుర్రున చూశాడు రావణ్. మరి మహారాష్ట్ర గవర్నర్? నరసింహన్. ఈసారి కూడా అనోయింగ్ లుక్ ఇచ్చాడు. నో కాదా? ఇవి కాకుండా ఇంకా వేరే ఏమీ లేవా బీస్ట్ సార్? సరే 10 మైనస్ 100 మైనస్ 400 హౌ మచ్? 400 అని గుక్క తిప్పకుండా ఆన్సర్ చేశాను. గోబ పగులుద్ది. ఒక్కడు కూడా రైట్ ఆన్సర్ రాదా నీకు? ఏం స్టడీ చేశావు? అని అరిచాడు నాపై. తెలుగు, తమిళం, మలయాళంలో గొణికి భాషల్లో నీకు నచ్చని ఒకే ఒక పదం చదువు. స్టడీ. ఇది ఎవరడిగినా ఆన్సర్ చెప్పను. పో అని మూతి ఇటు అటు తిప్పేసరికి పెయిన్ వచ్చి నార్మల్‌గా పెట్టుకున్నా. సీరియస్లీ? కమాన్ చెప్పు అని నాపై గాడ్జిల్లాలా అరిచాడు. మరి వీళ్ళిద్దరి ప్రయాణం ఎటువైపు వెళ్తుందో చూద్దాం మరి. అతను ఆ అమ్మాయికి ఏమవుతాడు అనేది కూడా చూద్దాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. లేదంటే వేరే న్యూ స్టోరీ పెడతాను. ఇది నచ్చకపోతే మీ ఇష్టమే నా ఇష్టం. మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను. లేదంటే ఆపేసి ఇంకో కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తాను.